సార్, ఖైరతాబాద్ గణేష్ కి దానం నాగేందర్ గారికి విడదీయలేని సంబంధం ఉంటుంది. ప్రతిసారి ఏర్పాట్లు చేయడంతో పాటుగా దానికి పూర్తి స్థాయిలో కార్యక్రమాలు ఉండడం, సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు తెలిసినప్పటి నుంచే రావడం అనేది మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఆ భగవంతునికి సేవ చేసుకోవడం, మరి ఈరోజు మా ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు కావడం, భగవంతుడు మాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది మాకు అదృష్టంగా భావిస్తూ లక్షలాది మంది ప్రజలకి మరి ఆ భగవంతుడు మరి వాళ్ళ విఘ్నాలు తొలగించే విధంగా ఆశీర్వాదం ఇస్తారు. అలాగే ఉండాలని మరి ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఖైరతాబాద్ ఉత్సవ్ కమిటీ తరఫున ఈసారి ఏంటి ప్రత్యేకతలు ఏంటి? ఎందుకంటే భక్తులు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు విగ్రహ నిమజ్జనానికి వచ్చినప్పుడు. చాలా, ఎందుకంటే ఆ అటాచ్మెంట్ ఉంటది. 11 రోజులు ఎంత అంటే మీ వేరే ప్రపంచం మనకు తెలియదు. ఆ విఘ్నేశ్వరుడు సన్నిధిలో ఆ పాదసేవ చేసుకోవడంలో ఉన్నటువంటి ఆనందం, ఆ తృప్తి, మరి ఆ 11 రోజుల తర్వాత విఘ్నేశ్వరుని మళ్ళీ మేము నిమజ్జనం చేస్తుంటే మరి ఆ భగవంతుడు మళ్ళీ తొందరగా వచ్చి మాకందరికీ ఆశీర్వాదించాలనేది మా ఆకాంక్ష. ఆ భగవంతుడు మళ్ళీ తొందరగా వచ్చే సంవత్సరం ఇంకా తొందరగా వచ్చి మరి లోక కళ్యాణం గురించి ఆయనకు రావాలనుకుంటున్నాం. పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం మనం. గతంతో పోలిస్తే మాత్రం ఈసారి మాత్రం భారీగా భక్తులు ఇక్కడ చేరుకున్నారు కాబట్టి ఆ భక్తుల సందోహంలో మాత్రం పూర్తి స్థాయిలో గణనాథుడికి సంబంధించినటువంటి నిమజ్జన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా సహకరించడం జరిగింది అనేది మాత్రం మాజీ మంత్రి దానం నాగేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన కూడా పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా ప్రతి ఏడాది క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు. చూస్తున్నాం మనం భారీ స్థాయిలో కనబడుతున్నటువంటి గణనాథుడు ఖైరతాబాద్ గణేష్. ఒక్క మాటలో చెప్పాలంటే గణేష్ మహారాజ్ కి జై అనేటువంటి నినాదాలు మాత్రం ఇక్కడ మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో చేసినటువంటి ఏర్పాట్లతో గణనాథుడు గణనాథుడు గణాది గణనాథుడు దైవలీల అంటే ఎక్కడో